పరిస్థితి వాతావరణంలో తెలంగాణ సీమాంధ్ర రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన అందరూ కూడా కలిసి సభ్యులుగా ఉండి ఉద్యోగస్తుల సమస్యలకై పోరాటం చేయడం జరుగుతుంది. గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కార్యక్రమాలకి గత 8 నెలలుగా తన ఎన్నికైనప్పటి నుంచి కూడా చేస్తూ వస్తున్నారు. కాకపోతే మనం గత జూలై నుంచి ఉద్యమ నేపథ్యంలో విభజనతోటి ఉద్యమాలు 2 ప్రాంతాలు తీవ్ర ఉద్యమాలు చేస్తున్నాం. ఈ పరిస్థితుల్లో అతని మీద చర్య తీసుకుంటే బాగోదులే అని ఒక సదుద్దేశంతో చూసి చూడట్టుగా మన ఉద్యమాలు మనం చేసుకుంటూ శాశ్వతంగా పోయాం. ఆ రోజున ఒకరోజు సీమాంధ్ర ప్రాంతం మీటింగ్ పెట్టిన రోజు కూడా తను తెలంగాణ సోదరులు చాలా మందిని రెచ్చగొట్టి నా మీద పంపితే వాళ్ళందరూ కూడా ఆయన సమాధానం చెప్పారు. తెలంగాణ సంఘానికి 3 అసోసియేషన్ హాల్స్ ఉన్నాయి, వాళ్ళు మీటింగ్ ఇక్కడ తప్పితే ఎక్కడ పెట్టుకుంటారు, పెట్టుకుంటే నీకు వచ్చిన నష్టమైందని సరే ఆయన అబ్జెక్ట్ చేస్తున్నాడని ఈరోజు ఉదయం సచివాలయ సెక్రటేరియట్ అసోసియేషన్లో ఒక చిన్న గందరగోళ పరిస్థితి జరిగింది. మేము ముఖ్యంగా చెప్పదలసింది ఏంటంటే వాళ్ళ చరిత్ర ఉంది. 58 సంవత్సరాల్లో ఏపీ సెక్రటేరియట్ అసోసియేషన్లో 3 ప్రాంతాల వాళ్ళు రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతం 3 కూడా సభ్యులుగా ఉండి ఎంతో సామరస్యంగా ఉద్యోగస్తుల సమస్యల మీద పోరాటాలు చేసి ఎన్నో పిఆర్సీలు కానీ ఉద్యోగస్తుల హక్కులను కాపాడుకుంటూ వాళ్ళ డిమాండ్లు నెరవేర్చుకుంటూ ఇన్ని రోజులు ఆ సంఘం ఒక విశిష్టంగా కృషి చేసింది. ఆ నేపథ్యంలో దానికి అన్ని ప్రాంతాల వారు ప్రాతినిధ్యం ఉన్నారు కాబట్టి దాంట్లో ఆఫీస్ బేరర్స్గా అన్ని ప్రాంతాల వాళ్ళకి రిప్రజెంటేషన్ ఉంటుంది. కాబట్టి అదేవిధంగా పద్మాచారి అని మా సెక్రటరీగా ఎన్నికవడం జరిగింది. ఈ రోజున ఆయన మా ఉదయం ఒక 10 మంది అప్సాలో సభ్యులు కాని వాళ్ళు, అంటే ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ అసోసియేషన్లో సభ్యులు కాని వాళ్ళని 10 మంది మిత్రులను తీసుకొని వచ్చి ఈ కేసీఆర్ గారి ఫోటోలు తెలంగాణ ఉద్యోగ భవన్ అని రెచ్చగొట్టే విధంగా ఆయన చేసిన చర్యని మేము ఎమర్జెన్సీ ఈసీ పెట్టుకొని మా ఈసీలు అందరూ కూడా ఏకగ్రీవంగా ఆయన చర్యను ఖండించడం జరిగింది. అదేవిధంగా మా ఇన్ని రోజుల నుంచి కూడా ఆయన కార్యకలాపాలు సంఘ వ్యతిరేక కార్యకలాపాలు కూడా చేస్తూ వచ్చారు. కాకపోతే మేము గత జూలై 30వ తేదీ నుంచి కూడా 2 ప్రాంతాల వాళ్ళు ఉద్యమ నేపథ్యంలో ఉన్నారు. ఈ టైంలో తెలంగాణ ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి సెక్రటరీని కనుక మనం ఏదన్నా సస్పెండ్ చేయడం జరిగితే బాగోదు, ఇది 2 ఉద్రిక్తలుగా ఉంటుంది, అది అతని స్వార్థానికి వాడుకుంటాడు అనే ఉద్దేశంతో మనం మంచితనంతో ఇన్ని రోజులు కూడా ఆయన మేము భరిస్తూ వచ్చాం. కానీ ఈ రోజున ఆయన తను ఒక్క స్వార్థం కోసం తప్పితే తెలంగాణ ప్రాంత ఉద్యోగస్తుల ప్రయోజనాల కోసం కానీ ఎవరి కోసం కూడా కాదు. ఎందుకంటే మన సెక్రటేరియట్లో 3 సంఘాలు ఉన్నాయి. ఒకటి సెక్రటేరియట్ తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్, రెండోది తెలంగాణ టీఎన్జిఓస్ బ్రాంచ్ ఉంది, టీజీఓస్ బ్రాంచ్ ఉంది. 3 కూడా రికగ్నైజేషన్ అసోసియేషన్లు ఉండగా మరి ఈ రోజున ఆయన స్వార్థం కోసం రేపొద్దున రాష్ట్రం 2వ తారీఖు ఏర్పడితే తనని ఎవరు గుర్తించరు, ఆ 3 సంఘాలకే గుర్తింపు ఉంటుందనే ఉద్దేశం స్వార్థ బుద్ధితో వచ్చాడు తప్పితే ఆయన తెలంగాణ కోసం ఉద్యమంలో సెక్రటేరియట్లో ఒక్కరోజు కూడా పాల్గొనలా. ఆయనంత తెలంగాణ మీద ప్రేమ ఉన్న వ్యక్తి కూడా కాదు. కాకపోతే కేసీఆర్ గారు ఫోటోలు అంటిస్తే మీడియా అంతా వస్తుంది, నేను హైలైట్ అవుతాను, రేపు రాబోయే తెలంగాణ గవర్నమెంట్లో పైరవీ చేసుకోవడానికి బాగా పనికొస్తుందని ఒక ఉద్దేశంతో తప్పితే సంఘం మీద అభిమానం ఉండదు. ఎవరన్నా చేస్తారండి, రేపు కాక ఎల్లుండి మనం విడిపోతున్నాం, ఎంతో సామరస్యపూర్వకంగా అన్నదమ్ముల్లాగా విడిపోదాం అనుకున్న ఈ టైంలో వచ్చి 2 ప్రాంతాల మధ్య ఉద్రిక్తత చేయడం కోసం ఆయన చేసిన చేష్ట తప్పితే ఆయన ఏ ఉద్యోగస్తుల ప్రయోజనాల కోసం చేశాడు. ఇంకొక విషయం ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే హెచ్ బ్లాక్ సీమాంధ్ర ప్రాంతానికి కేటాయించారు. రేపు 2వ తేదీ నుంచి కంచి పెడతారా, పూల కుండీలు పెడతారా, గోడ కడతారనే దాని మీద చర్చ జరుగుతుంది. ఏది చేసినా 2వ తేదీ నుంచి ఆయన అసోసియేషన్లోకి వచ్చే పరిస్థితి లేదు. అంటే రేపు ఒక్కరోజు ఉంది, ఒక్క రోజు కోసం చేసే ఉద్యమం ఆయన మీడియాలో హైలైట్ అయ్యి ప్రభుత్వం దృష్టిలో పడి పైరవీలు చేసుకోవడానికి తప్పితే ఉద్యోగస్తుల ప్రయోజనాలు కాపాడటం కోసమని కాదని చెప్పి మీరు గమనించాలి. అందువల్ల మేము కూడా యునానిమస్గా అందరూ